కొన్ని అంశాల కోసం ఉపయోగించుకుంటున్నాము. ఈ విధంగానైనా కొంతమంది వ్యక్తులను సమకూరుస్తాము, వస్తారు. 4 విషయాలు తెలుసుకుంటారు. ఎవరైతే ఉద్యోగ విరమణ పొందారో అంటే 35 ఇయర్స్ పైగా పనిచేస్తూ వారికి సన్మానించుకొని, అనంతరం వాళ్ళ ఉద్యోగ విరమణానంతరం ఈ సమాజానికి సేవ చేయాలని ఒక ఉత్సాహాన్ని, దశ, దిశ నిర్దేశించేటువంటి ఒక వేదికగా మనం ఇది రూపొందించుకోవడం జరిగింది. ఆ క్రమంలో మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కానీ 100 మందిలో ఒక్కరు మారినైనా కూడా ఆ మేరకైనా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతోటి ఈ నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు ముగ్గురు త్రిమూర్తులు. సోషల్ మీడియా ఇన్ఛార్జి. ఈరోజు మీడియా 99% మీడియా అనేది టోటల్గా అదానీ, అంబానీ అగ్రకులాలు. ఈ దేశం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మొత్తం వాళ్ళ కబంధ హస్తాలతో మీడియా ఉంది. కాబట్టి 100కి 90% మందిగా ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అలాగే మైనారిటీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా సమస్యలుగా చూపించట్లేదు. అలాంటి తరుణంలో మన మీడియా ఇన్ఛార్జిగా డిసిహెచ్ వెంకటేశ్వరరావు గారు ఆయన నారదుని పాత్ర పోషిస్తున్నాడు మీడియాలో. అలాగే మన కృష్ణారావు గారు, అంటే కృష్ణారావు గారి గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బహుశా డిసిహెచ్ వెంకటేశ్వర తెలిసే ఉంటుంది. ఆయన ఈ స్టీల్ ప్లాంట్లో రావడానికి అంటే డాక్యార్డ్లో పనిచేస్తూ అక్కడ రిజైన్ చేస్తూ ఇక్కడ సిఐటి స్థాపన, అనంతరం 70 ఓట్లు 90 ఓట్లు గుర్తింపు, కార్మికులకు అనేక హక్కులు సాధిస్తూ 24 hours into 7 రామకృష్ణులు అవ్వచ్చు, వారి వెనకాల మేమంతా కూడా పనిచేసేటువంటి క్రమంలో ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అనేక హక్కులు మనం సాధించి పెట్టాం. అనేక ఉద్యమాలు చేశాం. బిఎఫ్ఆర్ టైంలో ఈ రోజు ఉండే సోషల్ మీడియా ఆ రోజు ఉండింటే ఆ సీన్ అనేది ఒక భయానక వాతావరణం. బిఎఫ్ఆర్ టైంలో మనం కుర్మపల్లి దగ్గర టెంట్ వేయడం జరిగింది. అదే సందర్భంలో మన చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రి గాజువాక రాక అందులో మనం నిరసన తెలియజేశాం. బిఎఫ్ఆర్ నుండి రక్షించాలి, మీరే బాధ్యులు, మీరే చేయాలని. ఆయన ఇరిటేట్ అయిపోయి ఒక ఆర్డర్ జారీ చేశాడు సిపి గారికి అనుకుంటాను. సిపి గారు వచ్చేటప్పటికల్లా చాలామంది నాయకులు తప్పుకున్నారు. కృష్ణారావు గారు ఎందుకంటే అక్కడ కొంతమంది కూర్చున్నారు. నాయకులు అంటే పారిపోయే వాళ్ళు కాదు, నాయకులు కార్యకర్తలు అగండగా ఉంటాయి. అక్కడ పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీ మనం చూస్తే ఈరోజు తలుచుకుంటే ఒక భయానక వాతావరణం. అంటే ఆ రోజు మనం రక్షించుకున్నాం, కానీ ఈరోజు రక్షించుకునే పరిస్థితి లేదు. అంటే కృష్ణారావు గారు తన జర్నీ దాదాపు 45 సంవత్సరాలు, అంటే మొత్తంగా చూసుకుంటే ఉద్యమ నేపథ్యం 40 సంవత్సరాల పైగా చేశాడు. అనేక సమ్మెలకు నాయకత్వం వహించాడు. అనేక హక్కులు సాధించి పెట్టి హక్కులు కోసం ఫైట్ చేసినటువంటి కృష్ణారావు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మన ఆలోచన, మన వ్యవస్థలు ముందుకెళ్తున్నాయా లేదా ఆలోచించాలి. ఎందుకంటే అన్ని త్యాగాలు చేస్తున్నటువంటి కృష్ణారావు గారి తాలూకా లక్ష్యం నెరవేరిందా అంటే మళ్ళీ ఒక 35 ఇయర్స్ లేకుంటే స్వతంత్రానికి పూర్వానికి గడ్డు రోజులు సమీపిస్తున్నాయి. దీనికి కారణాలేంటో విశ్లేషించాడు, మేధోమథనం చేశాడు. ఆయన కూడా కృష్ణారావు గారు ఈ సందర్భంగా మాట్లాడతారు. తర్వాత ఏవిఎస్ గారి గురించి మన మాస్టర్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నాడు మహాత్మా పూలే సమాజానికి ఏ విధంగా అయితే చెప్పాలనే తపనతోటి ఉన్నటువంటి ఆ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఏవిఎస్ సత్యనారాయణ గారు డీజీఎం ఎక్స్ ఎలక్ట్రిక్ ఎలిమెంట్ డిపార్ట్మెంట్. సో ఆయన ఈరోజు క్లాసులు చెప్పాలనుకుంటే విద్యార్థులు దొరకడం లేదు. గంట సేపు కూర్చోవడానికి టైం కేటాయించడానికి మనసు అంగీకరించటం లేదు. ఇది చాలా ప్రమాదం. అంటే మనలాంటి వ్యక్తులు, మనలాంటి సంస్థలు, ఎందుకంటే ఆ యూతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగానికైనా వాళ్ళ హక్కులు వచ్చాయంటే దానికి కారణం ఎవరండి? ఇలాంటి మహనీయులు, ఇలాంటి పూర్వీకుల తాలూకా మహనీయులు ఎవరైతే ఉన్నారో మనం మహనీయులకు దండ వేస్తాం. చాలా విచిత్రం అనిపిస్తుంది. మనకు కూడా తల్లిదండ్రులకు మన చనిపోయిన కార్యక్రమం చేసి
ధూమ్ధామ్ చేస్తాం. కానీ తల్లిదండ్రులతో ఏం ఆశించారు? ఆ ఆశించినటువంటి వాళ్ళ ఆశలు కొడుకులుగా మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. చాలామంది నెరవేర్చవచ్చు. కానీ కొంతమంది ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. తర్వాత క్లోజ్. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అలాంటి వారు కాదు. వీళ్ళ వారసత్వాన్ని కొనసాగించేవారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా ముందు ఒక పాట పాడాడు జి సత్యనారాయణ గారు. మన రాజ్యాంగం మన అందరికీ పవిత్ర గ్రంథమని, ఇది బైబిల్, ఖురాను, భగవద్గీత కంటే గొప్పదని. అంటే ఇది నా లాజికల్గా ఆలోచించాలి. అంటే బైబిల్ కంటే ఎలా పెద్దదో గొప్పగా అవుతుందని క్రిస్టియన్స్, ఖురాన్ కంటే రాజ్యాంగం ఎలా గొప్పదవుతుందని ముస్లిమ్స్, భగవద్గీత కంటే గొప్పది రాజ్యాంగం వెళ్తుంది హిందువులు అనుకుంటే కాదు. అక్కడ అన్ని మతాలు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవాలన్నా, గుళ్ళకి వెళ్ళాలనుకున్నా, దండం పెట్టాలనుకున్నా, ఇంటికి రావాలనుకున్నా, స్వేచ్ఛగా మాట్లాడాలన్నా అన్నిటికీ రాజ్యాంగము. ఆ కోణంలో మనము ఆలోచించాలి. ఇంకా రెండవది, ఈరోజు సుగుణ గారు అని వచ్చారండి, సిస్టర్ సుగుణ గారు వచ్చారండి. అక్కడ చూడండి ఒకసారి. ఆమె మంచి వక్త, బిలీవరు, వాక్యాన్ని సమాజానికి వినిపిస్తూ దేవుని మార్గంలో పయనిస్తున్నటువంటి సుగుణ గారికి నా రిక్వెస్ట్, అంటే సుగుణ గారే కాదు, బ్రదర్ పెంటయ్య గారు కూడా ఇక్కడ కూర్చున్నారు, ఆయన కూడా గొప్ప బిలీవర్. ఇలాంటి బిలీవర్స్కి ఈరోజు మన ముందు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా, దైవజనులుగా మనకు క్లారిటీగా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి మనకు ఒక చేత్తో బైబిల్ ఉండొచ్చు, ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం చెప్తూనే రాజ్యాంగం కల్పించిన హక్కులు చెప్తాలి. ఎందుకంటే మన 25న మన చర్చిలకు వచ్చి దాడులు జరిపారు. అంతకుముందు ముస్లిమ్స్ మీద జరిపారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు బెయిల్ నిరాకరిస్తున్నది లేదు. నిన్నగాక మొన్న ఒక బాబా, ఏ బాబా రామ్, ఆడికి రేప్ కేసు, మర్డర్ కేసు, అన్ని కేసులు ఉన్నాయి. ఆయన బెయిల్ వచ్చింది. ఉమర్ ఖలీద్ 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన విచారణ జరపట్లేదు. కేసు మీద విచారణ జరపాలి అరెస్ట్ చేసిన తర్వాత. కానీ దేశంలో ఏం జరుగుతుంది? రాజ్యాంగ వ్యవస్థలు ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నవాళ్ళు, ముందున్న వాళ్ళు, మనకు ఏదైనా తగాదా వస్తే, మనకు అన్యాయం జరిగితే మేము అవసరమైతే కోర్టుకు వెళ్తామని అంటాం. అవునా కాదండి? అవునా కదా? కానీ ఈరోజు కోర్టులకు వెళ్తే హామీ వస్తుందా అండి? రాదు. ఎందుకంటే కోర్టుల జడ్జీలే ఈరోజు కోట్ల రూపాయలు ఇంట్లో కొల్లగొట్టి లంచం తీసుకొని దొరికిపోయినట్టు కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో మన నలుగురు మిత్రులు, ఆర్ సత్యనారాయణ గారు డిఎన్డబ్ల్యూగా సీనియర్ మేనేజర్గా పనిచేశాడు. అలాగే మన మౌనముని, అంటే ఆయన చూస్తే అలా కనపడుతున్నాడు. ఆయన వాళ్ళ కూతుర్లను చదివించడంలో కానీ, అలాగే అల్లులని పట్టుకోవడంలో కానీ, అంటే వెతకడంలో, మాది రాయలసీమ బ్యాచ్ కాదు, కోనసీమ కాదు. ఎందుకంటే కోనసీమ ఉంటే నేను కూడా అలాగా తయారవుతున్నాము. ఎందుకంటే గొప్ప అల్లులు దొరికారండి. ఇద్దరు విద్యావంతులు, మంచి సుగుణాలు కలవారు. అలాంటి ఈ సమాజంలో అలాంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టం. ఇంకా రెండవది, ఆయన జర్నీ కూడా గొప్ప జర్నీ. ఒక థ్రిఫ్ట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలం 10 సంవత్సరాలుగా పైగా చేశాడు. డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా గొప్ప జీవితం. రెండోది, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేశాడు, యూనియన్ బ్యాలెన్స్ చేశాడు, అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. ఒక రకంగా ఆల్రౌండర్. ఈ ఆల్రౌండర్ ఈ తర్వాత శేష జీవితాన్ని కూడా సమాజానికి ఉపయోగించాలని మా రిక్వెస్ట్. అలాగే బ్రదర్ పెంటయ్య గారు, అంటే నాకు సుదీర్ఘంగా డిబేట్ జరిగేదండి. ఆయనేమో బ్రదర్ దేవుణ్ణి నమ్ముకో, ఎందుకంటే పరలోకంలో నేనుంటాను, నువ్వు నరకములో ఉంటావు అనేవాడు. నిజమండి. అంటే నాకు కూడా దేవుడు నమ్ముకోవాలని ఉంది, కానీ దేవుడు ఉంటే బాగుండు అని ఉంది. ఎందుకంటే మన కష్టాలు, కన్నీళ్ళు వర్ణనాతీతం. కాబట్టి ఇలా డిబేట్ జరిగేది. లాస్ట్కు నాకు అర్థమైంది ఏంటంటే, మా ఇంట్లో ఒకరు ఒకరు హిందూస్, ఇంకోరు ఓం శాంతి, కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది బుద్ధిస్టులు, అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
నేనేం చేయాలి? క్రిస్టియన్స్గా జర్నీ చేస్తే నేను అక్కడ దేవుని రాజ్యంలో ఉంటా, వీళ్ళందరినీ మిస్ అయిపోతున్నాను. బ్రదరు వీళ్ళందరినీ మిస్ అయిపోతున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని నమ్ముకుంటే అందరినీ కలవాలి, ఇది ఆలోచించాలి. ఎందుకంటే కాబట్టి మీరు ఆలోచించండి. ఎందుకంటే మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు, మన ఫ్రెండ్స్ అందరూ కోరుకున్నటువంటి రాజ్యం. కాబట్టి నాకు ఒకటే సమాధానం, దేవుని బిడ్డమనైన మనమే కదా, ఆ దేవుని బిడ్డలకి సర్వీస్ ఎవరైతే చేస్తారో, అందరికీ క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరికీ సర్వీస్ చేస్తారో దేవుడికి పరలోక రాజ్యం కంపల్సరీ వారికి అవకాశం ఉంటుంది. అవునా కదండి? ఉంటుంది. కాబట్టి మాధవ సేవ అంటారు. నేను అదే నమ్ముకున్నాను. కాబట్టి అది యూనియన్లో అయితే స్టీల్ ప్లాంట్ అయితే యూపాస్ అంటే కాస్త కొంతకాలము బ్రదర్ పెంటయ్య దగ్గర ఆ లోకములో, ఏవిఎస్ గారి లోకములో అంటే ఒక అవకాశం అనే థాట్ నేను అంటే ఆలోచనలో ఉంది. కాబట్టి ఇలాంటి క్రమంలో వీళ్ళందరూ కూడా గొప్ప మేధావులు అండి. రమణ గారు అంటే సిఎంఎస్లో సైలెంట్గా ఉన్న వాళ్ళు నాకు అర్థమైంది అంటే చాలా గొప్ప పనులు చేస్తారనేది అర్థమవుతుంది. ఎందుకంటే రమణ గారు అటు వర్క్లో కానీ ఇటు ఓబీసీ సంఘంలో కానీ కీలక పాత్ర పోషించారు, యూనియన్గా కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సమాజంలో పనిచేసినప్పుడే మన బిడ్డల భవిష్యత్తుకు డోకలేదు. ప్రజెంటు ఫ్యూచర్లో వాళ్ళ మనమలు వాళ్ళకు ప్రమాదం అనేది పొంచి ఉంది. నిన్నగాక మొన్న అమెరికా వచ్చేసి వెనుజులా ప్రెసిడెంట్ వైఫ్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, చర్చిల మీద దాడులు చేస్తున్నారు. రేపు పొద్దున మన ఇంటికి వచ్చి దాడులు చేస్తారు. మనం కోర్టుకు వెళ్ళినా న్యాయం జరుగుతున్న అవకాశము లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేదంతా ఒకటే అండి, మనమే ఈ దేశంలో సంపద అంటే ఒకప్పుడు వ్యవస్థ ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే అంటే కుల వృత్తుల మీద సమాజం నడిచింది. అవునా కదా? అని వీళ్ళందరూ కలుపుకుంటే చాకలి, కుమ్మలి, వడ్రంగి, ఎస్సీ, ఎస్టీ, మాల వీళ్ళందరూ కలుసుకుంటే 90% మంది ఆలోచన మనకు రావాలి. ఆలోచన రావాలంటే రాజకీయమే ఆలోచించాలి, మనమే రాజకీయాలు చేయాలి. ఎందుకంటే మనం రాజకీయం చేయమంటే చెల్లదు. రాజకీయాలే దేశాన్ని శాసిస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో మేమంతా కలిసి రాజకీయాలు ఆలోచించాలి. రాజకీయ కోణంలోనే మనం ముందుకు వెళ్ళాలి, అదే పరిష్కారం. కాబట్టి ఆ దిశగా మరి ఈ నలుగురు వ్యక్తుల గురించి కూడా